వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ వీడియోలో మనం ఈ ఎడో ఫోటోషాప్లోనే హౌ టు డిజైన్ ఏ హెడ్డర్ అంటే హెడ్డర్లో బేసిక్గా మీకు లోగో ఉంటుంది ప్లస్ నావిగేషన్ ఉంటుంది. సో హెడ్డర్ ఎప్పుడు కూడా ది కాంబినేషన్ ఆఫ్ హెడ్డర్ నావిగేషన్ ప్లస్ లోగో అంటే ఒక ఎంటైర్ డివ్ హెచ్టిఎంఎల్ ఒక డివ్ తీసుకొని ఆ డివ్లో సబ్ డివ్స్ ఒక రెండు తీసుకోవాలి. ఒకటేమో లోగో డివ్, ఒకటేమో నావిగేషన్ డివ్. ఆ నావిగేషన్లో మనం యుఐ ఎలిమెంట్స్ ద్వారా ఇక్కడ క్రియేట్ చేసిన ఎలిమెంట్స్ని అక్కడ బ్యాక్గ్రౌండ్స్ ద్వారా మనం జనరల్గా డెవలపర్ సెట్ చేస్తుంటారు. సో ఎనీవే ఈ పర్టికులర్ ట్యుటోరియల్లో మనం బేసిక్గా ఫోటోషాప్లో హెడ్డర్ ఏరియాని ఎలా క్రియేట్ చేయాలనే దాన్ని బట్టి చూస్తున్నాం. సో ఈసారి ఒకసారి ఇది క్లోజ్ చేసి న్యూ డాక్యుమెంట్ వచ్చి HEADER హెడ్డర్. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి? సో 960 గ్రిడ్. ఓకే, సో డబుల్ క్లిక్ 960 GS రిఫరెన్స్ అంటే ఒక రెక్టాంగిల్ తీసుకొని సో క్లిక్ చేసుకొని 960 బై ఒక 1000 తీసుకున్నాను. ఓకే, ఇవన్నీ నాకు అవసరం లేదు, క్లోజ్ చేయండి. సో దీన్ని ఎలా సెంటర్ చేయాలి? Ctrl A హారిజాంటల్ సెంటర్, అలైన్ టాప్. సో దీన్ని కొంచెం Ctrl T ద్వారా ఇలా, ఫైన్. కానీ ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది చూసారా? సో ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చి బేసిక్గా 555 సారీ, లేదంటే D5 పెడదాం. D5. సో చాలా క్రీమ్ కలర్ యాక్చువల్గా ఇది. ఓకే, సో ఈ క్రీమ్ కలర్ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్లో నేను పేస్ట్ చేస్తున్నాను. బట్ ఇది మాత్రం నాకు కంప్లీట్గా వైట్ కలర్లో కావాలి. సో దట్ మీకు క్లియర్గా తెలుస్తుంది కదా. సో దీన్ని కూడా లాక్ చేసేసాను. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏరియాలో నేను హెడ్డర్ని క్రియేట్ చేస్తున్నాను. సో Ctrl R అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఏరియాలో హెడ్డర్ కావాలి. ఓకే, ఈ ఏరియాలో హెడ్డర్ అంటే ఫస్ట్ ఈ పర్టికులర్ ఏరియా అరౌండ్ ఒక 300 పిక్సెల్స్ వరకు ఇక్కడ నాకు లోగో వస్తుంది. ఓకే, లోగో ఈజ్ నథింగ్ బట్ ఈ ఏరియాలో నా లోగో. సో ఒక 900 పిక్సెల్స్ ఈ ఏరియా. టేక్ ఏ లోగో, డౌన్లోడ్స్లో మన లోగో ఉందిగా, కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్. సో ఇక్కడ నా లోగో. సో టాప్ సైడ్ ఎప్పుడు కూడా ఒక 30 పిక్సెల్స్ గ్యాప్ పెట్టేసుకోండి. సో అది ముందుగానే చేసేయడం బెస్ట్ కాబట్టి. సో నేనేం చేస్తున్నానంటే ఒక సింపుల్ రెక్టాంగిల్ తీసుకొని నా లోగోలో ఉన్న కలర్తో ఒక గ్రే కలర్ దీన్ని తీసుకొని ఇది ఎంత ఉంది? సో 25 పిక్సెల్స్ లేదంటే 20 పిక్సెల్స్ సెట్ చేసేసుకొని దీన్ని నేను Ctrl A టాప్ సైడ్కి అలైన్ చేసేసాను. ఓకే, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇవ్వండి మీరు, ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ నాట్ హ్యాపీ. సో ఈ కలర్ను కూడా దానికి మనం మ్యాచ్ చేయొచ్చు. ఫైన్. సో అది నాకు ఇది. సో ఇక్కడ నాకు లోగో వస్తుంది. ఓకే, దీనికి నేను ఇక్కడ లైన్ పెట్టాను. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే Ctrl+ అనే ఐకాన్ ద్వారా ఇక్కడ నాకు సో ఇక్కడ వరకు నా లోగో ఉన్నప్పుడు ఈ ఏరియాలో నాకు నావిగేషన్. ఓకే, నావిగేషన్ అంటే అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ ఉంటాయి కదా. సో మనం క్లిక్ చేసుకొని ఏమేం కావాలి ఇక్కడ ఆస్వాల్డ్ ఫాంట్లో జనరల్గా ఒక 20 పిక్సెల్స్ సరిపోతుంది. కలర్ వచ్చి నాకు సో ఒక కార్పొరేట్ గ్రే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే, ఏముంటాయి? హోమ్, నెక్స్ట్ అబౌట్ అస్, నెక్స్ట్ ట్యుటోరియల్స్. మనం ఓకే బేసిక్గా ఇది ట్యుటోరియల్ సైట్ కదా, డిజిటల్ విద్య అనేది యూట్యూబ్ ట్యుటోరియల్స్. నెక్స్ట్ బ్లాగు, కాంటాక్ట్. ఓకే, ఫైన్. సో కానీ నాకు క్యాపిటల్ లెటర్స్ బాగుండి అనిపిస్తుంది. సో నేనేం చేస్తున్నానంటే ఈ క్యారెక్టర్ ప్యానల్ ద్వారా దీని మీద క్లిక్ చేయగానే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అన్నీ కూడా మీకు క్యాపిటల్ లెటర్స్లోకి టర్న్ అప్ అయిపోతాయి. ఓకే, ఫైన్. సో కానీ ఇక్కడ గ్యాప్ ఉంది చూడండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 1 2 3 4 5. ఓకే, 5. సో 6 ఇద్దామా? 6 బాగుంది. సో ఇప్పుడు నేను దీన్నే సెలెక్ట్ చేసుకొని ఈ 6 పిక్సెల్స్ గ్యాప్ని అన్ని చోట్ల పేస్ట్ చేస్తాను. ఇక్కడ పేస్ట్ అయిపోయింది, ఇక్కడ కూడా పేస్ట్, ఇక్కడ కూడా పేస్ట్. ఫైన్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఓకే, సో ఇక్కడ యాడ్ చేశాను నేను. సో కానీ ఇక్కడ నేనేం చేయాలంటే డ్రాప్ డౌన్స్ కూడా వస్తాయిగా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్యుటోరియల్స్లో మనకు చాలా ఉన్నాయి, వెబ్ డిజైనింగ్ ట్యుటోరియల్స్, గ్రాఫిక్ డిజైనింగ్ ట్యుటోరియల్స్, డిఫరెంట్ ట్యుటోరియల్స్ ఉన్నాయి కాబట్టి. సో నేను ఈ యొక్క బేస్ లైన్ దీనికి అటాచ్ చేస్తున్నాను. సో ఇలా. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈ ట్యుటోరియల్స్లో ఒక యారో పెట్టి, యారో అంటే మనకు సబ్
డౌన్ యారో ఇప్పుడు యారో క్రియేట్ చేయాలంటే పిక్సెల్స్ ఒక పిక్సెల్స్తో క్రియేట్ చేయొచ్చుగా. సో టేక్ ఎ న్యూ లేయర్. ఇక్కడ మనకు పెన్సిల్తో ఒక యారో క్రియేట్ చేద్దాం. సో లైట్ కలర్ యారో, దానికంటే కొంచెం లైట్ ఉండాలి. సో ఎలా 1 2 3. సో ఇక్కడ కూడా 1 2 ఇక్కడ 3, ఈ మధ్యలో ఇది బేసిక్గా యారో. మనం జూమ్లో ఉన్నాం కాబట్టి అలా కనపడుతుంది యాక్చువల్గా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ యారోని ఈ సెంటర్లో, అంటే ఈ యొక్క ఏరియాలో, సో ఒక్కసారి మన కిందకి డ్రాగ్ చేయండి. దీంట్లో ఇది సెంటర్ కావాలి కాబట్టి హారిజంటల్గా సెంటర్ అనగానే ఎగ్జాక్ట్గా ఈ లెటర్లో మనకి సెంటర్ అయిపోతుంది చూడండి. సో దీన్ని 1 2. ఓకే, ఇప్పుడు చూడండి అది కనబడుతుందా. సో ఇక్కడ ఇదిగోండి. ఓకే ఫైన్. సో ఇప్పుడు నేను ఒక సింపుల్ హారిజంటల్ లైన్ తీసుకుంటాను. సో టేక్ దిస్ లైన్ టూల్. సో ఇక్కడ ఈ ఏరియాలో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక సింపుల్ లైన్, కానీ లైన్ డ్రా చేసేటప్పుడు 1 పిక్సెల్ ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ చూడండి 1 పిక్సెల్ ఉండేటట్టు చూసుకుందాం. 1 పిక్సెల్. సో ఇప్పుడు లైన్ డ్రా చేద్దాం. ఎగ్జాక్ట్గా అది 960 లోపల ఉండేటట్టే చూడండి. ఓకే, ఒక్కసారి కంట్రోల్ ప్లస్ సెలెక్ట్ చేసుకొని ఓకే చెక్ చేయండి, ఎందుకంటే అది మీకు 960 కంటే దాటిందా లేదనేది చూడండి. ఇక్కడ 960 కంటే బయటకు వచ్చేసింది. సో కంపల్సరీ దీన్ని సెట్ చేసేసుకోండి, అది ఇంపార్టెంట్. ఓకే, చేసేటప్పుడు 960 ఎందుకు తీసుకున్నాం మనం అంటే బేసిక్గా ఆ 960 లోపల ఇదిగోండి, ఇది కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో ఇప్పుడు ఒక్కసారి దీని రోలర్స్ ఆఫ్ చేయండి. సో దీనికి ఒక నేమ్ ఇచ్చేసేసేయండి, లైన్ హెడర్లో ఉన్న ఇది లైన్ అన్నమాట. ఓకే ఫైన్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీన్ని ఈ అలైన్మెంట్ కాకుండా ఈ అలైన్మెంట్ బాగుండేటట్టుంది. ఓకే ఫైన్. సో ఈ అలైన్మెంట్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మనం ఏ హోమ్లో ఉన్నాం, సే ఇప్పుడు ట్యుటోరియల్స్లో ఉన్నాం. ట్యుటోరియల్స్లో ఎప్పుడైతే మనకి దాని కర్సర్ పైకి వెళ్ళిందో ఏ కలర్ కావాలి, మన లోగో కలర్ ఉంది కదా బ్లూ, ఆ బ్లూ కలర్లో కావాలి కర్సర్ పైకి వెళ్ళినప్పుడు. ఓకే, సో దానికి ఆల్రెడీ మనం క్లిక్ చేసి చూసేసామనుకోండి, విజిటెడ్ ఏ కలర్ కావాలి అంటే అదే కలర్లో కొంచెం డార్క్ షేడ్ ఇచ్చేద్దాం. అంటే ఈ పేజ్ ఆల్రెడీ విజిటర్ చూసేసాడు. సో ఈ పర్టికులర్ దీంట్లో ఈ యారో ఉంది కదా, ప్రతిదానికి నేమ్ ఇచ్చుకుంటే ఈ ప్రాబ్లం ఉండేది కదా మనకి. సో ఇది యారో. ఓకే, ఈ యారోని నేను ఇక్కడ పెట్టాను, దాన్ని మీరు అలైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మళ్ళా దీంట్లోనే ఒక కొంచెం డార్క్ వెళ్ళిపోయి ఒక న్యూ లేయర్ తీసుకొని ఈ ట్యుటోరియల్స్ అనే దాంట్లో ఇక్కడ వరకు. ఓకే, దీని సైజు ఎందుకు ఆల్రెడీ 1 కాకుండా దీన్ని ఒక 3 ఇద్దాం, ఇందాక 3 ఇచ్చాం కదా. సో సెలెక్ట్. ఓకే, సో దీన్ని మనకి ఇక్కడ నాకు డ్రాప్ డౌన్ వస్తుంది. డ్రాప్ డౌన్ అంటే ఏమేమి వస్తాయి మన డ్రాప్ డౌన్లో? సో మనకి కోర్సెస్లో ఏమేమి ఉన్నాయి, వెబ్ డిజైనింగ్ ఉంది, గ్రాఫిక్ డిజైనింగ్ ఉంది, ఇవన్నీ మనకి కోర్సెస్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ గ్రాఫిక్ డిజైనింగ్ పెడదాం, బేసిక్ కాబట్టి అది గ్రాఫిక్ డిజైన్. నెక్స్ట్ వెబ్ డిజైన్, నెక్స్ట్ ఇంటీరియర్ డిజైన్, నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్, నెక్స్ట్ యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్. ఓకే, సో సంథింగ్ లాస్ట్కి గేమింగ్ అని పెడదాం. గేమింగ్. ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసి లెఫ్ట్ అలైన్ ఇచ్చుకొని, కానీ ఈ వెబ్ డిజైనింగ్ ఒకదానికి మధ్య గ్యాప్ కావాలన్నప్పుడు ఇదిగోండి ఈ పర్టికులర్ క్యారెక్టర్ ప్యానల్ ఓపెన్ చేసుకొని, క్యారెక్టర్ ప్యానల్ ఎక్కడ ఉంటుంది? సో విండోలో ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేయగానే క్యారెక్టర్ ప్యానల్. ఈ మిగతా ప్యానల్స్ హైడ్ చేయండి కన్ఫ్యూజన్ లేకుండా. ఇక్కడ ఇదిగోండి ఈ లైన్ హైట్ అంటారు దీన్ని, ఇది ఒక 30 ఇచ్చి చూడండి. ఓకే, 30 హెవీ అనిపిస్తుంది, ఒక 20 కూడా తక్కువ ఉంది, 25 లుకింగ్ గుడ్. ఏ కలర్ కావాలి? సో సేమ్ డిఫాల్ట్గా ఉన్న ఈ డార్క్ గ్రే కలర్ని తీసుకొని ఓకే ఆల్ట్ బ్యాక్ స్పేస్. లేదనుకుంటే మన లోగోలో ఇంకొక కలర్ ఉందిగా, మన లోగో నావిగేషన్ అనేది ఎప్పుడు లోగోని రిప్రజెంట్ చేసేటట్టు చూసుకోవాలి. ఓకే, మనకి లోగోలో విద్య అనే కలర్ వచ్చి ఆరెంజ్ కాబట్టి ఇది ఆరెంజ్. ఓకే ఫైన్. ఇప్పుడు మనం ఈ రోలర్తో ఇక్కడ కదా మన ట్యుటోరియల్ స్టార్ట్ అయింది రైట్. సో
సో ఇక్కడ నుండి సో దీన్ని కొంచెం కంట్రోల్ ప్లస్ చేసుకొని ఇది కూడా దీనికి ఎగ్జాక్ట్గా అలైన్ చేద్దాం. ఓకే, ఇది సో ఇక్కడ నేను 25 కాదు 30 ఇచ్చేద్దాం, బాగుంటుంది. ఎందుకంటే మధ్యలో సపరేటర్ కోసం ఇంకొక లైన్ పెట్టాల్సి వచ్చే అవకాశం కూడా ఉంది ఇప్పుడు మనకి. సో ఈసారి నేను ఒక సింపుల్ రెక్టాంగిల్తో కలర్ వచ్చి మళ్ళీ క్రీమ్ కలర్ లైట్ వైట్ తీసుకొని ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తున్నాను. ఓకేనా, ఫైన్. అంటే కర్సర్ మూవ్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కోసం ఇలా పెట్టాను. సో సెలెక్ట్ కంట్రోల్ టీతో ఓకే. సో ఎంతవరకు ఉంది అది, ఇంతవరకు ఉంది. ఓకే, సో దీన్ని ఇది సో మనకు అది కనపడట్లేదు యాక్చువల్గా. సో ఒక సింపుల్ స్ట్రోక్ ఇద్దాం దానికి, సో దట్ మనకి యూజర్కి అది కనపడడానికి మాత్రమే చేస్తున్నాను నేను అది. ఓకే, ఎక్కడుంది ఇది షేప్, బ్యాక్గ్రౌండ్ హైడ్ చేస్తే మీకు తెలుస్తుంది అది ఎక్కడుందో. ఇదిగోండి ఇక్కడ ఉంది. దీనికి నాకు ఈ ఆటో సెలెక్ట్లో ఇది స్ట్రోక్, ఎందుకంటే మనకి తెలియడం కోసం చేస్తున్నాను అది. ఎంత సేఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 పిక్సెల్ ఇచ్చేసుకొని కలర్ వచ్చి లైట్ గ్రే కలర్ ఇచ్చేసుకొని సో ఒపాసిటీని ఒక 50 ఇద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని కంట్రోల్ క్లిక్ చేసుకొని ఎక్కడుంది అది, సో ఇదే షేప్. సో దీన్ని కంట్రోల్ టీ, ఈ షేప్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ టీ ఇక్కడ వరకు దాన్ని ఎక్స్టెండ్ చేసుకొని సో ఈ ఎంటైర్ వెబ్ గ్రాఫిక్ డిజైనింగ్ ఉంది కదా, ఇక్కడ నాకు డాటెడ్ లైన్ కావాలి. సో ఈ బ్రష్ టూల్ తీసుకొని అంటే పెన్సిల్ టూల్తో ఇక్కడ డాటెడ్ లైన్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ స్పేస్ అనేది ఒక 500 ఉంది కదా, సో ఒక 400 ఇద్దాం. 400 ఇచ్చి ఏ కలర్ కావాలి, లైట్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఓకే. ఇప్పుడు నేను ఒక న్యూ లేయర్ తీసుకొని ఇదిగోండి ఈ సెంటర్లో ఇక్కడ నుండి ఇక్కడ వరకు. ఓకే, సో దీన్ని మనం డూప్లికేట్ తీసుకోవచ్చుగా, ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని సారీ ఇక్కడ ఉంది కదా అది సెలెక్ట్, ఈ ఆటో సెలెక్ట్ తీసేస్తే మనకి వేరేటీ సెలెక్ట్ కాకుండా ఉంటాయి. ఓకే, ఇది సెంటర్, ఇది కూడా ఇక్కడ సెంటర్. మనకు దీన్ని అలైన్ చేసుకోవచ్చుగా ఒక సింపుల్ మార్కీ టూల్ తీసుకొని పైన. సో దీన్ని నాకు కంట్రోల్ టీ అనే కమాండ్ ద్వారా ఎంత అవసరం లేదు ఇంతవరకు పెట్టేద్దాం. ఫైన్. ఇప్పుడు ఒక్కసారి నేను బ్యాక్గ్రౌండ్ ఆన్ చేసి చూద్దాం మన నావిగేషన్ ఎలా ఉందో. సో ఇది మన నావిగేషన్. దీంట్లో ఇంకా అలైన్మెంట్లో స్మాల్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఒకటి ఇది నాకు ఎగ్జాక్ట్గా దానికి అలైన్ అవ్వాలి. దీని తర్వాత ఈ గ్రాఫిక్ డిజైనింగ్ అనేటివి కూడా, అంటే ఈ గ్రాఫిక్ డిజైనింగ్ ఉన్నాయి కదా ఇవి. సో తర్వాత దీన్ని కూడా కొంచెం అలైన్, అంటే దీని లోపల ఇవన్నీ పర్ఫెక్ట్గా కొంచెం అలైన్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఇక్కడ వరకు ఇది రావాలి. ఇంకా జూమ్ చేయండి, ఎందుకంటే ఒక్క పిక్సెల్ మూవ్ అయినా కానీ మనకి ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఎంత జూమ్లో చేస్తే ఇదిగోండి ఇంతవరకు రావాలి ఇది. సో అలాగే ఇది ఇటు సైడ్ ఎంతవరకు రావాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్గా మనకు ఆ గ్రిడ్లో ఫిట్ అయిపోయింది. ఫైన్. సో ఇలా కాకుండా మీకు ఇంకొక విధంగా చేయాలనుకుంటే ఒక సింపుల్ రెక్టాంగిల్, ఇది కొంచెం కాంప్లెక్స్గా ఉన్నట్టు అనిపిస్తే మీకు సింపుల్ రెక్టాంగిల్తో ఒక 4 పిక్సెల్స్ తీసేసుకొని ఇలా డ్రాగ్ చేసేసుకోండి. ఓకే, దీన్ని డైరెక్ట్గా గ్రేడియంట్ ఓవర్లే ఇచ్చేసుకొని, గ్రేడియంట్ ఓవర్లే అంటే లైక్ మనకి యాపిల్ కలర్ టైప్ ఆఫ్ షేడ్. ఓకే, దీనికి డైరెక్ట్గా స్ట్రోక్ ఇచ్చుకోవచ్చు. స్ట్రోక్, దీని ఒపాసిటీ, దీనికి కూడా కలర్ వచ్చి లైట్ గ్రేనే తీసుకోండి. గ్రే తీసేసుకొని ఒపాసిటీ ఒక 50 తీసుకొని ఓకే. ఓకే, సో దీని తర్వాత నేనేం చేస్తున్నానంటే ఈ పర్టికులర్ దీన్ని మనం ఈ స్లైస్ టూల్తో మనం ఒక ఎన్ని బటన్స్, ఒక 6 బటన్స్ అనుకుంటే రైట్ క్లిక్లో డివైడ్, ఎన్ని బటన్స్ కావాలి నాకు, ఒక 6 బటన్స్. ఓకే, 6 బటన్స్. ఈ 6 బటన్స్ తీసుకున్నప్పుడు మనకి ఈ లైన్ టూల్తో ఓకే, ఇప్పుడు మనం ఆల్రెడీ లైన్ డ్రా చేసాం కాబట్టి లైన్ టూల్తో సో ఇక్కడ ఒక 2 కలర్స్, ఒకటి బ్లాక్ వైట్ ఇందాక మనం చేసాంగా. సో ఒక లైను, ఇది 3 పిక్సెల్స్ ఉంది బట్ 1 పిక్సెల్ మోర్ దెన్ ఎనఫ్. టేక్ 1 పిక్సెల్. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు 1 పిక్సెల్ తీసుకొని ఒక దీంతో
సో తర్వాత దీన్నే కంట్రోల్ జే, కంట్రోల్ బ్యాక్ స్పేస్ ఇది, ఓకేనా. సో ఈ స్లైసెస్ మనం ఒక్కసారి రిమూవ్ చేసామనుకోండి, కంట్రోల్ హెచ్ అంటే హైడ్ అయిపోతాయి. సో ఒకదానికి ఒపాసిటీ 20 ఇచ్చి ఇంకొక దానికి ఒపాసిటీ 30 ఇవ్వాలి. అదే కదా మన టెక్నిక్ ఇప్పటి వరకు చేసింది పింప్ అవ్వడానికి. కనబడుతుందా? ఇదిగోండి పింపింగ్, యాపిల్ పింపింగ్ లాగా వచ్చింది. సో ఈ రెండింటిని సెలెక్ట్ చేసేసుకొని ఒక స్మార్ట్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేద్దాం. సో స్మార్ట్ ఆబ్జెక్ట్. సో దీన్ని నేనేం చేస్తున్నానంటే ఈ స్లైస్ టూల్తో ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేయొచ్చుగా. ఇదిగోండి 1, ఓకే. సో 2 ఇక్కడికి, మళ్ళా 3, మళ్ళా 4, ఓకే. ఇప్పుడు కంట్రోల్ హెచ్ కొట్టండి. ఫైన్. దీని తర్వాత నాకు సేమ్ ఇందాకలాగానే హోమ్, ఓకే. ఈ హోమ్ యొక్క సైజ్ వచ్చి ఒక 20 పెట్టుకొని దీని కలర్ ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఇచ్చాను, ఇక్కడ పెడుతున్నాను హోమ్. సో దీన్ని నేనేం చేస్తున్నానంటే 2, 3, 4, 5, 6. కానీ ఇవన్నీ నాకు లాస్ట్ ఇదిగోండి ఇదొకటి సెంటర్లో పెట్టుకొని మిగతా అన్ని మనం అలైన్ చేసుకోవచ్చు ఎగ్జాక్ట్గా. సో ఈ టూల్తో మనం ఎగ్జాక్ట్గా అలైన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇలా వీటిని మనం అబౌటస్, కాంటాక్టస్ ఇలా సెట్ చేసుకోవచ్చు. దీనికి కొంచెం రిచ్ లుక్ కావాలి అనుకున్నప్పుడు మాత్రం సో టేక్ సింపుల్ ఎలిప్స్, ఇలా ఒక సింపుల్ ఎలిప్స్ తీసేసుకొని టేక్ ఏ న్యూ లేయర్, దానికి సో అది బ్యాక్ పంపించేసేసండి. బ్యాక్ ఎందుకు పంపాను అంటే దానికి ఇప్పుడు మనం డ్రాప్ షాడో ఇచ్చామనుకోండి, సే ఫిల్టర్లో డ్రాప్ షాడో ఇన్ ద సెన్స్ బ్లర్ ఇచ్చిన తర్వాత డ్రాప్ షాడో అయిపోతుంది అది. సో ఇలా దీన్ని ఎంత ఇద్దాము, ఒక 15 కాకుండా ఓకే 15 ఇచ్చేసుకొని సో కంట్రోల్ టీలో ఈ ర్యాప్ కమాండ్ ఉంది కదా, దీని ద్వారా మనం కొంచెం లోపలికి పింప్ చేద్దాం దాన్ని ఇలా. ఫైన్. సో దీన్ని నేను ఏం చేస్తున్నానంటే సో ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసేసుకొని బ్యాక్గ్రౌండ్తో కలిపి సో ఇది ఇలా ఆటో సెలెక్ట్ అంటే తెలుసుగా, ఇంతవరకు ఇవన్నీ సెలెక్ట్ చేసేసుకొని లేయర్లో కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్, ఓకే. ఇలా ఎందుకు చేశాను అంటే ఇప్పుడు దీన్ని డూప్లికేట్ చేసుకొని లేయర్లో అడ్జస్ట్మెంట్స్ ఉంది కదా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని రాస్ట్రైజ్ చేయండి. రాస్ట్రైజ్ ఎలా చేయాలి, రాస్ట్రైజ్ అది స్మార్ట్ ఆబ్జెక్ట్ రాస్ట్రైజ్ చేయడం మనం చూసాం. స్మార్ట్ ఆబ్జెక్ట్ ఇప్పుడు దీంట్లో అడ్జస్ట్మెంట్లో ఫోటో ఫిల్టర్ అనే కమాండ్ ఇంతకుముందు ఆల్రెడీ చూసాంగా. ఫోటో ఫిల్టర్లో ఇవన్నీ టైప్స్ ఆఫ్ షేడ్స్, మీకు ఏ షేడ్ కావాలి. సో నాకు ఇది ప్రాబబ్లీ కొంచెం బెటర్ అనిపిస్తుంది, ఇదొక షేడ్. మళ్ళా సో కంట్రోల్ యూ అనే కమాండ్తో కూడా దీన్ని మనం మీ ఫేవరెట్ షేడ్స్, ఇదొక షేడ్, ఓకే. సో మళ్ళీ కంట్రోల్ యూ, ఇది ఇంకొక షేడ్, ఓకే. సో ఫైన్. ఇలాంటి గ్లాసీ లుక్ ఆఫ్ బటన్స్ మనం చేసుకోవచ్చు. బేసిక్గా దీన్ని మనం హెడర్ అంటారు. హెడర్ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ లోగో యాజ్ వెల్ యాజ్ navigation. Okay, thank you very much for watching Digital Vidya's tutorials. Stay tuned.